నేను మీ స్వప్నాస్ కిచెన్ స్వప్నానండి. ఇవాళ నాకు 500 సబ్స్క్రైబర్స్ అయినందువలన పిల్లలు చిన్న సెలబ్రేషన్స్ అడిగారండి. దానికోసం చిన్న చికెన్ బిర్యానీ చేస్తున్నాము. ఇది నాకు అంతటికీ కారణం, మీ సక్సెస్కి కారణం మీరేనండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంత ఆదరించినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. చూడండి, నేను 1 kg చికెన్ కండి నా స్టైల్లో చేస్తున్నానండి. సింపుల్గా హోమ్లో ఇంట్లో ఉండే వస్తువులతోటి 2.5 స్పూన్స్ కారం అండి, 2 స్పూన్స్ ఉప్పు, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 full స్పూన్, ధనియా పౌడర్, పెరుగు వేసి చేతితో బాగా కలపాలండి. నా వంటలు ఎలా ఉంటున్నాయో నాకు చెప్పండి, నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వంటలలో మీకు అర్థం కానిది ఏమన్నా ఉంటే నా లాంగ్వేజ్ చెప్పండి. నేను మా ఇంట్లో మాట్లాడినట్టే మాట్లాడుతున్నాను మీతో. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నా వంటలు సింపుల్ వంటలు అండి నాయి, చాలా సింపుల్గా ఉంటాయి, ఇంట్లో చేసుకున్నట్టే ఉంటాయి, హెల్తీగా ఉంటాయి. కాబట్టి మీరు ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను. నా ఛానల్ ఎక్కడి దాకా రీచ్ అయిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూడండి, ఇలా కలుపుకొని 25 to 30 minutesలో మనకు చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఫస్ట్ నేను కేజీ రైస్ తీసుకున్నానండి. కేజీ చికెన్కి అందులో కొంచెం సాల్ట్ ఒకేసారి ప్రాసెస్ చేయాలండి. ఇందులో షాజీరా, 4 లవంగాలు, కొంచెం పట్ట, 2 బగారా ఆకులు, బిర్యానీ ఆకులు బగారా మీన్స్ బిర్యానీ ఆకులు ఇలా ఉంటాయి. ఇవి కొంచెం దాల్చిన చెక్క రైస్లోనే వేసి 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం అల్లం వేసి, కొంచెం ఉప్పు 1 స్పూన్ ఉప్పు వేసి దాన్ని చికెన్ ఇట్లా మనం చేస్తున్నప్పుడే రైస్ని పెట్టేయాలండి. 2 ఒకటేసారి ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. 2 స్టవ్లో వేయాలి. ఇప్పుడు నేను ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నానండి. వాటిని వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకునేటప్పుడు వీటిపైన కొంచెం షుగర్ వేయాలండి. షుగర్ వేస్తే గోల్డెన్ బ్రౌన్ కలర్ మంచిగా వస్తాయి. నన్ను ఒక హోమ్ మేకర్ స్థాయి నుంచి ఇలా యూట్యూబర్ స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా ఛానల్ని ఇలానే గ్రోత్ చేయాలని నేను ఇంకా కోరుకుంటున్నాను. నా వంటలు ఎలా ఉంటున్నాయో కామెంట్లో కామెంట్ పెట్టండి. ఇలా వేసేసి షుగర్ వేసేసి మూత పెట్టేయాలి ఒక 2 minutes. నేను ఏది కూడా లెంతీ ప్రాసెస్ చెప్పనండి. ఈజీ వేలో స్కూల్ బాక్స్లకు వాటికి రెడీ అయ్యేటట్టు ఈజీ వేలో ఈజీ ప్రాసెస్లో చెప్తాను. చూడండి, ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ కొంచెం హైలో పెట్టుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 10 minutes పడుతుందండి వీటికి. ఇవి వేగినవి మనకు పక్కకున్నాయి అని అంటే మనకు తొందరగా బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా బిగినర్స్ కూడా సింపుల్గా చేసుకునే ప్రాసెస్లు అండి ఇవి. నేను ఈ యూట్యూబ్లోకి రావడానికి కారణం మా పాపేనండి. నేను ఇలాంటి వంటలు చాలా చేస్తుంటాను. వాళ్ళు తింటూ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్కి నచ్చుతాయి, అన్నీ నచ్చుతాయి. ఎన్నోసార్లు మమ్మీ నువ్వు ఎందుకు యూట్యూబ్లోకి రాకూడదు అని ప్రోత్సహించింది. కానీ నాకు చిన్న ఫియర్ ఉంటుండే, నాలాంటి వంటలు ఎవరికి నచ్చుతాయి అని చెప్పేసి. లేదు మమ్మీ, నువ్వు చాలా సింపుల్గా టేస్టీగా చేస్తావు, చెయ్యి, నచ్చితే చూస్తారు జనం, లేదంటే లేదు అని నన్ను మోటివేషన్ చేసి నన్ను మీ ముందుకు తీసుకొచ్చి నన్ను ఇంతవరకు ప్రోత్సహించి, నా కెమెరామెన్గా కూడా తనే ఉందండి. ఎడిటింగ్ అన్ని ప్రాసెస్ మా పాపే చేస్తుంది. సో నేను ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం మా పాపేనండి. క్రిస్పీ ఆనియన్స్ని కొంతమంది ముందే వేసి పెట్టుకుంటారు, కానీ నేను ఇప్పుడు వెయిట్ చేసే ముందే చేస్తాను. ఎందుకంటే ఇంట్లో ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తినొద్దు అనేసి ఎక్కువ చేయమండి బిర్యానీస్.
ఉంటే స్మెల్ వస్తే ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి ఫ్రెష్గానే చేస్తాను నేను ఫుడ్. చూడండి ఇలా వేగిపోయినాయి ఆనియన్స్, తీసి పక్కన పెట్టుకుందాం. మేము ఇంట్లో చేసుకున్న నెయ్యితోటే చేసుకుంటామంటే ఏ వంటలైనా బయట నుంచి నెయ్యి కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. చూడండి ఇది తీసేస్తున్నాం. ఇగో ఇట్లా ఎక్కువ పెడితే చల్లగైనాక నల్లగా అయిపోతాయి. ఈ స్టేజ్లో తీసేయాలి. ఈ స్టేజ్లో తీసేసి ఇది పక్కకు పెట్టుకోవాలి. ఇందులోనే నెయ్యి, నేను మొన్న నా బ్లాగ్లో నెయ్యి చేసిన బ్లాగ్ పెట్టాను కదండి, అది ఇంట్లో చేసుకున్న నెయ్యి. నేను ఇంట్లో చేసుకున్న నెయ్యి వాడతాను ఏ ఫుడ్కైనా. ఎక్కువ టేస్టీగా ఉంటాయి, హెల్దీ కూడా, పిల్లలకు కూడా, చిన్న పిల్లలకు కూడా పెట్టవచ్చు. నేను అన్నీ అందాజుకే వేస్తానండి. నాకు ఎంత క్వాంటిటీ అవసరమో, మేము ఎంత స్పైసీ తింటామో అంతే కొలతలతోటి అంతే వేస్తాను. పర్ఫెక్ట్ కొలతలు అని అంటే నేను అందాజుకే వాడతానండి. ఈ వంటలు ఒక రకంగా మా పాప నేర్చుకోవడానికి కూడా నేను వీడియోలు చేసి పెడుతున్నట్టుంది. తనకు వంట రాదు సరిగా. చూడండి స్టార్ హోల్ గరం మసాలా, చూడండి హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా అన్నీ, షాజీరా, లవంగ, దాల్చిన చెక్క, ఇలాచి, మిరియాలు, పట్ట, ఇవన్నీ, అనాస పువ్వు, జాపత్రి అన్నీ వేసుకున్నానండి. అన్నీ వేసుకున్నాక మిర్చి, పుదీనా, తాలింపులో పుదీనా వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు చికెన్లో కలిపాము, రైస్లో వేసాము, ఇందులో కూడా వేసుకున్నాము. ఇందులో కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇలా వేగేదాకా కలపాలి. కలిపినాక చూడండి ఆయిల్ వేడుకుంది కాబట్టి తొందరగా, ఈ కెమెరాలో తెలియట్లేదు కానీ ఇప్పుడే స్మెల్ సూపర్గా వస్తుందండి. టమాటో, 3 టమాటోలు కట్ చేసుకున్నానండి. 3 టమాటోలు కట్ చేసుకొని దాని మీద మూత పెట్టుకోవాలి. కొంచెం టమాటో ఉడకాలి. ఇందులో ఈ టమాటో మీద కొంచెం, మనం ఆల్రెడీ చికెన్లో కారం వేసాము, ఈ టమాటో మీద కొంచెం కారం వేసేసి కలిపి మనం మ్యాగ్నిఫై కలిపెట్టుకున్న చికెన్ని వేయాలండి. కొంచెం వాటర్ వేసి ఒక 5 to 7 minutes ఉడకనివ్వాలి. ఆ లోపు మన రైస్ ఉడుకుతుంది. మన చికెన్ రైస్ సైమల్టేనియస్గా ఉడికిపిస్తున్నాం. సో టైం ఎక్కువ తీసుకోదు, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మన బిర్యానీ రైస్ అనేది 60 to 70% కుక్ అయింది. ఇలా అంటే తెలుస్తుంది చూడండి. ఇలా దీన్ని ఈ స్టేజ్లోనే మన చికెన్లో వేసుకోవాలి. ఇక్కడ స్టవ్ బంద్ చేసేసి నేను ఈ రైస్ తీసి ఇందులో వేస్తున్నాను. వేసుకున్నాక మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం చూడండి, ఆనియన్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒక లేయర్ రైస్, రోజ్ పెటల్స్ అండి. దీనివల్ల బిర్యానీకి సూపర్ స్మెల్, ఫ్లేవర్ వస్తుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నేను చెప్పినట్టు.
తర్వాత మిగిలిన క్రిస్పీ ఆనియన్స్, తర్వాత పుదీనా, కొత్తిమీర ఇంకొక లేయర్ కంప్లీట్గా వేసేసి కొంచెం నెయ్యి లాస్ట్లో ఫైనల్ టచ్, నెయ్యి, కొంచెం ఫుడ్ కలర్ అండి, ఫుడ్ కలర్ అండి, ఇది వాటర్లో కలిపాను, పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ ఇలా వేసేసి దీని మీద మూత పెట్టి వెయిట్ పెట్టాలండి. నేను ఈ చిన్న రాయి పెట్టుకుంటున్నాను. ఒక 15 to 20 minutes ఎనఫ్. మనకు హైదరాబాద్ స్టైల్ అథెంటిక్ బిర్యానీ రెడీ అయిపోతుంది. పెంకు, చపాతి పెంకు ఉంటుంది కదా మన దగ్గర, అది పెట్టేసి దాని మీద మనం బిర్యానీ హండి పెట్టాలండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టాలి, చూడండి, హై పెట్టద్దు, మీడియం పెట్టాలి. ఈ పెంక వేయడం వల్ల మన బిర్యానీ అనేది మాడిపోదు. 15 to 20 minutes అయింది. మన బిర్యానీ రెడీ అయిందో లేదో చూద్దాము. చూడండి, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇదిగో రైస్ కరెక్ట్ ఉడికింది. చూడండి, కింద గ్రేవీ కూడా కరెక్ట్ వచ్చింది. చూడండి, ఇది చికెన్ కూడా కరెక్ట్ ఉడికింది. వావ్! మీరు కూడా ఇలాంటి వంటలు మీ ఇంట్లో తయారు చేసుకొని ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. నా ఛానల్ నచ్చితే నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్వప్నాస్ కిచెన్. నాతో పాటు ఈ సెలబ్రేషన్స్లో మీరు పాల్పంచుకోండి. మీకోసం ఈ బిర్యానీ ఒక బైట్. థ్యాంక్ యూ.